మధుమతి 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 అక్కడే ఆగు. అడుగు లోపలికి పడిందో 6 అడుగుల గొయ్య తవ్వి అక్కడే పాతేస్తా అక్కడే పాతేస్తా అక్కడే పాతేస్తా అక్కడే పాతేస్తా అక్కడే పాతేస్తా. ఏమిటండి సడన్ గా పౌరుషం పొడుచుకొచ్చింది? మీ అమ్మ పెట్టే ఖర్చు చూసి పిచ్చిగాని పట్టిందా, లేదంటే ఆవిడ బాధ తీర్చలేకపోయానని వెర్రిగాని ఎక్కిందా? డాక్యుమెంట్ దొరికింది డాక్యుమెంట్ దొరికింది డాక్యుమెంట్ దొరికింది డాక్యుమెంట్ దొరికింది డాక్యుమెంట్ దొరికింది. ఇదేగా డాక్యుమెంట్. ఏంటి డాక్యుమెంట్ దొరికిందా? ఇది డాక్యుమెంట్ దొరికిందా? అయ్యో శభాష్ శభాష్ రచేతు, ఇప్పుడు ఈ అనసూయ కొడుకు అనిపించావు. కోట్ల రూపాయల ఆస్తి, లక్ష రూపాయల డబ్బు, వేల మంది ఊరి జనాలు, వందలాది బంధువులు, అన్నిటికీ మించి నా 4 కొడుకులు, 3 కోడళ్ళు, వాళ్ళ 2 పిల్లలు, ఒక భర్త, ముసలి అత్త. ఇంతమంది ముందు పులి లాంటి నన్ను పిచ్చిదాన్ని చేసావు కదే. చిన్న వేలి ముద్రతో వెర్రిదాన్ని చేసి ఆడుకున్నావు. చావు కూడా భయపడని ఈ అనసూయ దేవిని చావు దెబ్బ కొట్టావు. కానీ ఏమైంది? ఈ రోజుతో నీ ఆట ముగిసింది. మా ఆట మొదలైంది. రేయ్ చేతో అమ్మా, ఏ డాక్యుమెంట్ ని అడ్డు పెట్టుకుని మనకు నిద్ర లేకుండా చేసిందో, ఏ డాక్యుమెంట్ తో మనం లేడిపించిందో, ఏ డాక్యుమెంట్ చూపించి మనల్ని కీలు బొమ్మలు చేసి ఆడించిందో, దీన్ని ముక్కలు ముక్కలుగా చేసి దాని మొహాన కొట్టు, 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 దాని మొహాన కొట్టు. ముక్కలు చేస్తే మజా ఏముందమ్మా? దాని కళ్ళ ముందే కాల్చేస్తాను. కాలిపోతున్న మంటల్లో మండిపోతున్న దాని మొహాన్ని చూస్తాను. రాలిపోయిన బూడిద తీసి దాని మొహానికి పోస్తాను. ఎలా ఉంది? సూపర్ సూపర్ రచేతు. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు? కానీ సూపర్ 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 సూపర్.
చూసావుగా నీ ఆయుధం కాలి బూడిదైపోయింది. ఇక నీ బతుకు కుక్క బతుకే. చూస్తావేంట్రా? రేయ్ చేతో ఆ రాక్షసుని మెడబట్టి బయటకెంటో. చాచా, అంత సింపుల్ గా దీన్ని వదిలేస్తే మన పగలా తీరుతుందమ్మా. మనల్ని ఎంత టార్చర్ పెట్టిందో దానికి 100 రెట్లు దీన్ని టార్చర్ పెట్టాలి. మనల్ని ఎంత ఏడిపించిందో దానికి 10 రెట్లు దీన్ని ఏడిపించాలి. అప్పుడు గాని నా కసి పగ చల్లారదు. అది ఇప్పుడు కూరలు తీసిన పామురా. తోక ముడుచుకొని పడుకోవడం తప్ప పడగ విప్పే సీన్ లేదు. ఏయ్, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో. ఆగండి 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 ఆగండి. అక్కడే ఆగండి. కాదని ముందుకొచ్చారో ఇక ముందు జరగబోయే పరిణామాలకి నేను బాధ్యురాల్ని కాదు. నిజమా? ఏం చేస్తావు? మా ఇంట్లో అడుగుపెట్టి మమ్మల్ని అద్దె మనుషుల్ని చేశావు. మా డబ్బుతో పూజలు చేయించావు. మా అమ్మని ఇరికించి మా వదిన ఫంక్షన్ చేశావు. చివరికి హాస్పిటల్లో మా వదిన కాళ్ళు పట్టించావు. అయినా ఇవన్నీ ఎందుకు భరించానో తెలుసా? ఇన్నాళ్ళు ఎందుకు ఆగానో తెలుసా? ఈ క్షణం కోసమే. ఆ డాక్యుమెంట్ని బూడిద చేయడం కోసమే చేశాను. నీ ప్లాన్ మొత్తం తలకిందులు చేశాను. నీ అంచనాలు తారుమారు చేశాను. నీ మైండ్ గేమ్ ని క్లోజ్ చేశాను. వదినా, దాన్ని పట్టుకో. అమ్మో, నాకు భయం, అది శపిస్తుంది. దాని శాపాలేం పనిచేయవు, దాన్ని పట్టుకో. సరే. పంతులు గారి అమ్మాయి గోదా కళ్యాణంలో నాకు పెద్ద సన్మానం చేసింది. ఇప్పుడు నేను తనకి సన్మానం చేసి ఆ రుణం తీర్చుకుంటాను. ఏమ్మా, బూడిద నువ్వు పోస్తావా? చీ 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 చీ, బూడిద రాస్తే ఏముందిరా? మరేం చేస్తావమ్మా? మనం చేసిన అవమానం జీవితాంతం దానికి గుర్తుండేలా, మళ్ళీ మన జోలికి రావాలంటే గుండెల్లో దడ పుట్టేలా, దీన్ని చూసి నలుగురు నవ్వుకునేలా, సిగ్గుతో అది తలదించుకుని చచ్చేలా చేస్తాను. అంటే ఎలాగా? గుండు గీసి ఆ బూడుతో బొట్లు పెట్టించి మన దున్నపోతు మీద ఎక్కించి ఊరంతా ఊరేగిస్తాను. రే సుబ్బా, వెళ్ళి కత్తిర పట్రా. తప్పు చేస్తున్నారు, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నాతో పెట్టుకుని తప్పు చేసింది నువ్వే. నన్ను రెచ్చగొట్టి నాతో తప్పు చేయిస్తుంది కూడా నువ్వే. ఇన్ని తప్పులు నువ్వు చేసి నేను తప్పు చేస్తున్నానంటావేంటే? దాంతో మాట్లాంటమ్మా.
అది పెద్ద మాయలాడి. మాటలతో మాయ చేసి తప్పించుకుంటుంది. రే సుబ్బా, వద్దత్తయ్య, చిన్నపిల్లత్తయ్య, పెద్ద మనసు చేసుకొని క్షమించి వదిలేండి అత్తయ్య. తప్పుకోవే. ఏయ్ ముష్టి మహందన, తప్పుకోవే. తొందరపడద్దండి, ఆ తర్వాత మీ ఇష్టం. బెదిరించే టైం అయిపోయింది. ఇక భయపడటం మాత్రమే మిగిలింది. సైలెంట్ గా ఉంటే జుట్టు మాత్రమే కట్ చేస్తాను. రెచ్చిపోయావో ముక్కు చెవులు కూడా కట్ చేస్తాను. వద్దు, 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 వదలండి. వద్దత్తయ్య. అమ్మా, మీలాంటి దుర్మార్గులతో మెడపట్టి గెంటించుకునేంత నీచులన్నీ కాదు. అంత కర్మ నాకు పట్టలేదు. నేను ఇక్కడ ఉండాలి అనుకుంటే ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఇక్కడే, ఇదే ఇంట్లో మీ అందరినీ గజ గజ వణికిస్తూ ఉండగలను. కానీ నాకు అవసరం లేదు. ఈ ఇంట్లో ఉండకపోయినా మా ఇల్లు ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. కాదని నా దారి కట్టొచ్చి పిచ్చి వేషాలు వేశారో మీ అందరినీ చంపడానికి కూడా నేను వెనకాడు. తప్పండి. మర్యాదగా కత్తి కింద పడే, లేకపోతే మీ అమ్మ బాబు ఫోటో ముక్కలు ముక్కలు అయిపోతుంది. పడే. పడేస్తావా పగలగొట్టనా? అది వినదురా, నువ్వు పగలగొట్టు, పగలగొట్టు. వద్దు, 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 ప్లీజ్. పడే.
కత్తి తీసుకో. వద్దు, నేను తీసుకోను, నాకు భయం. ఈ ఫోటో నా చేతిలో ఉన్నంత వరకు నీకే భయం లేదు. తీసుకో. ఏంటే మా అమ్మ మీదకే కత్తి తీస్తావా? ఇప్పుడు తీవే. ప్లీజ్ 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 వద్దు వద్దు. ఏడో, గట్టిగా ఏడు. మీ నాన్నకి వినబడేలాగా ఏడు. ఏడో. ఇంకా చూస్తావేంటమ్మా? బయటికి ఇచ్చే దీన్ని. నువ్వు మాటలతో చెప్తే వేరే పద పద. అనసూయాదేవితో పెట్టుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. నీ దిక్కున్న చోట చెప్పుకోవే పా. ఎక్కడుంది న్యాయం? ఎవ్వరమ్మ సాయం? నేను నడిపిన ప్రణయరథం నేను విడిచెను ఈ నిమిషం. ఎడారిలో ఏకాకిలా నీ ప్రేమే నేరమా? మరుభూమే తీరమా?